అన్న నన్ను నచ్చినావరా తెచ్చినా ఇక తీసుకొచ్చింది అన్నయ్య కరెక్ట్ దగ్గుసం ఎక్కడ నీ మీద నమ్మకంతో ఎక్కువ ఉంటాయి కానీ కొంచెం మంచి పని చూడే. నువ్వు కూర్చొని అని చెప్తాను నీ కూర్చొని నీకు అన్ని పురుషాలుగా చెప్తాను నిలబడతా. ఇప్పుడు నీకు ఏమైనా పని వచ్చారా? ఏ పని అనే చేస్తుంది అది ఎందుకంటే కదా మా పని ముఖ్యం. ఏమన్నా ఎలక్ట్రీషియన్ కానీ ఏదన్నా ఏ పని అన్ని పనులు సిస్టమ్ వర్క్ వస్తుంది లేకపోతే ఏ పని అంటే ఆ పని ఒక్కటి తమ్మి అలా ఏసీ మెకానిక్ అది కొంచెం జీతం ఎక్కువ ఉంటుంది. అందరు చూసేట్టుగా నీ బాధలు మొత్తం పోతాయి. ఎట్లానే జర మంచి పని చూడే. నీకెందుకురా నేను లేనా? ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు. అదే అప్పుడు ఇప్పటికే మస్తు కష్టాలు ఉన్నా ఆ పైసలే అప్పు తెచ్చిన. అదే అదే అప్పు ఉండగా మళ్ళీ అప్పు తెచ్చింది. నెలకు 80,000 ఉంటుంది. అలా నీ దరిద్రం మొత్తం పోతుంది. నేను చూసుకుంటాను 80,000 ఉంటుంది. 80,000 ఉంటాయి ఇక్కడ. నాకు నీ మీద నమ్మకం ఉంది. నాకు ఇప్పుడు నేను ఎవడన్నా ఫెయిల్ అయిందా అలా నేను చూడలే కదా. అందరు మంచిగా ఉన్నారు కదా. నిన్ను నమ్మిన నేను. ఇప్పుడు నీ దరిద్రం చూసి కానీ తక్కువ తోలుతున్నా తమ్మి తెలుసునా. వేరే వేరే అయితే ఇప్పుడు 3 లక్షల దాకా తీసుకున్నా. నీకోసం కాబట్టి నేను 1,00,000 కొట్టుకున్నా. కొద్దిగా నువ్వు కూడా కష్టపడి అడిగాక ఎట్లున్నాయి బాధలు చూస్తున్నావు కదా. సరేనా కొద్దిగా కష్టపడి పని చేసి నా పేరు నిలబెట్టు. నువ్వు వీసా ఎప్పుడు వస్తుంది? నీకు నెల లోపల పంపించే బాధ్యత నాది. ఆ లోపే అవుతుంది కానీ నెల చెప్తున్నాను చెప్తాయి. సరే మంచిగా పని చేసుకో. నా తోలినందుకు నా పేరు కూడా కాపాడుతాను. సరేనా మేము మంచిగానే ఉంటాం. నువ్వు జాగ్రత్త ఉండు. దాని కానీ మంచిగా పోతున్నా అమ్మ పోయేస్తేనే. సరే కొడుకు పోయిన కాడ బాయిలో మంచిగా ఉండు. గోళీలు వేసుకో టైంకి నువ్వు. నేను పుట్టగానే నువ్వైతే బాయిలో బిడ్డ మంచిగా ఉండు. అక్కడ ఎవరితో నొల్లి పెట్టుకోకు. నువ్వు పోయేది ఒక పని మీద. నేను నా కొడుకు మీద మడిపోయినంత వీడు అయిపోతుంది. అట్లా నేను పోయేది మన కోసమే కదా. మన కోసమే కానీ నువ్వు ఉంటే నాకు ఎంత అండగా ఉందిరా. నేను సంతోషంగా పోయి వస్తున్నా. సరే బిడ్డ పోయి కూడా మంచిగా అందరి పని చేయి. అలా నీకు మరొకడికి మంచిగా ఉండు. సరేనా అక్క? అదే తమ్ముడు ఇక్కడనే ఉండరా. మనకొక పని ఏదన్నా చేసుకో. అందరం పని చేసుకుందాం. రాత్రి తమ్ముడు ఇక్కడనే ఉండరా. గంగన్న వాళ్ళ కొత్త పిల్లగాడు వచ్చినట్టుండే కానీ మన కంపెనీలకు. ఏమో మరి నాకు కూడా తెలియదు. ఇది కొత్తగా కనబడుతుంది. మరి మందలు ఇచ్చేద్దాం ఒకసారి. పోయిద్దాం. తమ్ముడు ఎప్పుడు వచ్చినావు? ఎవరు? మీ ఇంతకుముందే వచ్చినాయి. వెమ్లాడ. మరి మీదెవరే? మాది వెమ్లాడ పక్కకే. ఎవరు? వెమ్లాడ పక్కకి చెక్కపల్లి. మంచిగా ఉందా డ్యూటీకి? ఇట్లా మంచిగా ఉంటుంది. మంచిగా ఉందా? మంచిగా ఉంటుంది. ఏ పని అయినా దేశం చేసుకోవాలి. 3 నెలలు కొద్దిగా భయం. ఇంటి మీద గ్యాస్ ఉంటుంది కానీ తర్వాత కదే నాకు నిన్న వచ్చిన అసలు ఉండబుద్ధి అయితే.
అట్లా అనుకుంటే నడవదు కదా తమ్మి. ఎందుకంటే మనం అందరిని పెట్టుకుని వచ్చినాం కాబట్టి ఎలా తీసుకోవాలి ఇక్కడ కష్టం సుఖం ఎలా తీసుకొని పోవాలి. ఇంటికాడ సిచ్యువేషన్ మంచిగా లేక వచ్చింది నేను, లేకపోతే దేశం వచ్చేటోని కాదు నేను. ఎవరైనా గట్లే ఉంటుంది. మేము కూడా గట్లనే ఫస్ట్ బాధపడ్డాం. 3 నెలల తర్వాత అలవాటు అవుతుంది మళ్ళీ. అదే ఏజెంట్ మంచి పని పిత్తా అన్నాడు, మరి ఇడికి వచ్చాక తెలియదు ఏ పని ఉంటుందో. ఇక చెప్తారు ఏం కాదు చూడు అని. డ్యూటీకి ఎక్కినాక వెళ్తాయి. ఇక 2 రోజులైనా అదే ఎటు సైడ్ ఎత్తారో కూడా తెలియదు కదా. సైడే అందరిని ఒకటే దిక్కేస్తారు కానీ చూసుకుంటే మెలుకోవాలి ఇక మనం. అదే నాకైతే మనసులో పడతలే, నిన్న నచ్చిన ఏం కాదు అసలు మనసులో పడతలే నాకు. ఇక ఇంటి దిక్కు జాస పెట్టుకోకు, మంచిగా పని చేసుకోవాలి. ఇంత దూరం వచ్చి ఇక్కడ ఈ లేబర్ పని చేస్తున్నా. ఏజెంట్ నమ్మిన మస్తు మోసపోయినా. అక్కడ ఆడమో ఏసీల వరకు కంప్యూటర్ జాబ్ అని చెప్పిండు, ఈడికి వచ్చి చూస్తే లేబర్ పని చేయబడుతుంది. ए छोटे क्या कर रहे हो इधर काम नहीं करने का? चलो उठो, नहीं तो फिर चले जाओ इधर से, नहीं करने का तो आज का दिहाड़ी कट कर देता तुम्हारा. ఏమంటుండు ఏం అర్థమైతలేదు. ముझे హిందీ నాహి తెలియదు. ఫోన్ చేస్తాను బావా. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. నువ్వు ఎట్లున్నావు? తిన్నావా? అయ్యో ఇప్పుడే పని అయింది. చిన్నోనికి తినిపించినా నేను తిన్నా. మరి తింటా అయిపోవు కదా. ఇంటికాడు ఉంటేనే బతిమలాడంగా తింటావు. ఇప్పుడు అక్కడ తింటానో లేదో. మంచిగా ఉన్నారు. పిలువన్నా అత్తమ్మా. ఆడుకుంటుండు బావా. అత్తమ్మా బావా ఫోన్ చేసిండు. బావా మంచిగా ఉన్నావా బిడ్డ? అక్క తిన్నావా? అక్క ఏంటిదే బావా ఫోన్ చేసిండు. ఇప్పుడే తిన్నా. ఇప్పుడు వచ్చినావా? ఇంకా తినలే కావచ్చు. తినపోయినా బిడ్డ మరి. అందరం మంచిగా ఉన్నాం. ఇగో అక్క వచ్చింది. అదే తమ్ముడు మంచిగా ఉన్నావారా? మంచిగా ఉన్నా. టైంకి అన్నం తింటున్నావా? మంచిగా ఉందా? పని ఎట్లుంది రాడా? పని అయితే మంచిగా ఉంది కదా. టైంకి అన్నం తిను. ఏసీలో ఉంటున్నావారా? చల్లగా ఉంటుంది. ఫోన్ తీరా మాట్లాడతాను. ఇగో బాబుతో మాట్లాడరా. మంచిగా బిడ్డ? ఏం మంచిగా ఉన్నారా? ఇంటికాడ కూడా అందరు మంచిగా? ఏం లేదే, ఇప్పుడే అటు బయటకు వచ్చిన ఇంటికాడ అందరు మంచిగా ఉంది. కొడుకు మంచిగా ఉన్నాడు, అమ్మ మంచిగా ఉంది, అక్క మంచిగా ఉంది, నేను మంచిగా ఉన్నా. మా గురించి ఏం ఫికర్ పెట్టుకోకు బిడ్డ. నువ్వు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం రా. నువ్వు ఒక్కని మాకు ఇదే బాధ. అక్కడ కోడలికి మాట్లాడుకుంటది. టైం బిడ్డ టైం అయినా తిను నాన్న. జరా పనికాడ పైలో మరి కోడలతో మాట్లాడు. చెప్పు బాబా. ఇక్కడ మనం అది మాట్లాడుకుంటాం. వాళ్ళు మాట్లాడుకోండి. అన్న కూర్చుంటాను. అరే నీ పిల్లలంతా నీ తనగితే మాట్లాడుకో సరేనా? మాట్లాడు. చెప్పిక బాగా గుర్తొస్తాను బావా. నాకు కూడా రోజు గుర్తుకొస్తున్నాయి. మన నాన్నగాడైతే రోజు కలగలుగుతున్నా. వాడు రోజు డాడా డాడా అనుకుంటే ఎడుతుంది తెలుసా.
పండుకున్నాడు, ఇందాక తినిపించినా పడుకొని వచ్చినా. अरे जल्दी काम करो जी. వాడి భాష నాకు రాదు, నా భాష వాడికి రాదు. పక్కతో. హలో బిడ్డ మంచిగా ఉన్నావారా? అన్నం తిన్నావారా? మరి టైంకి అన్నం తిని బిడ్డ. పైసలు పంపుతావా? ఎప్పుడు పంపుతావురా? మరి 2 రోజులు అయినాక జీతం పడతా? ఇంకా 2 రోజులు పడుతుందారా బిడ్డ? సరే సరే డబ్బులు అయితే మరి పంపు. మంచిది బిడ్డ. మరి కొడుకు ఫోన్ చేసిండు అన్నయ్య. చేసిండే మొన్న చేసిండు, మాట్లాడి నాతో. మంచిగా ఉన్నాడు అట్లా? మంచిగా ఉన్నాడట. పైసలు కూడా పంపిస్తా అన్నాడు. పంపిస్తా అన్నాడు. అమ్మతో మాట్లాడితే బిడ్డ అమ్మ వాళ్ళు ఇప్పుడే రాగా పక్క వాళ్ళ ఇంటికి పోయింది, మాట్లాడతా అని చెప్పింది. కొడుకు ఇప్పుడు 3 నెలలు అయిపోయి పైసలు పంపిస్తే ఎక్కడ బాకీలు అక్కడ కట్టచ్చు. ఆడ పైసలు పంపించినాక బాకీలు కట్టుకున్నంతే. సరేనయ్యా. గిట్లా నీ దగ్గరికి వచ్చినా ఎందుకు? జీతం ఇస్తా అన్నారు కదా. జీతమా? జీతం ఎక్కడిది? 3 నెలలకి ఇస్తా అన్నారు కదా అన్న. 3 నెలలు జీతం ఉండదా బాబు ఈ కంపెనీలా? ఎవరు చెప్పింది నీకు జీతం ఉందని? జీతం 6 నెలల దాకా జీతం ఉండదు ఇక్కడ. 6 నెలల తర్వాత అది కూడా జీతం అనేది కాదు, ఎంతో కొంత తీసుకోవాలి అట్లా. ఏజెంట్ చెప్పిండు అన్న, ఏజెంట్ చెప్పిండు కదా నెలకు జీతాలు ఇస్తారని. ఏజెంట్ ఎవడు? నేను ఇంటికి 1,00,000 రూపాయలు కట్టొచ్చిన అన్న. నువ్వు వానికి అనుకో 1,00,000 రూపాయలు కడితే జీతం ఏమంటే మేము ఎడికి ఇస్తామా? ఎవరు చెప్పిన మీకు? టోటల్కి ఇస్తున్నావా? టోటల్ 5 లక్షలకు నీకు ఎడికి ఇస్తాం జీతం పైసలు? 2 నెలలకి ఇస్తా అన్నారు కదా అన్న. 3 నెలలు ఆగిన, ఇప్పటికి ఇంటికాడ పరిస్థితి మంచిగా లేదు. అదే ఏమన్నా జీతం ఏమన్నా అంటే నువ్వు 3 నెలలకి ఇస్తామని ఎవరు చెప్పినా నీకు? అర్థం కాదు. అట్లా అంటే ఎట్లా అన్న? ఇంటికాడ పరిస్థితి మంచిగా లేదు. ఫస్ట్ పోయి పని చేసుకోపో. జీతం ఉండదు ఇక్కడ. నీకు ఫుడ్ పెట్టి చూసుకుంటావా? ఈ కంపెనీలో 6 నెలలకు జీతం ఉండదు. జీతం ఉండదంటే ఎట్లా అన్న? ఉండదంటే మరి ఉండదంటే ఎట్లా అంటే ఏం చెప్పాలి నీకు? భార్య పిల్లలు నిడిచిపెట్టచ్చిన ఇంటికాడ. అట్లా కాదా? నువ్వు వాడేవాడు నిన్ను మోసం చేస్తే నువ్వు నన్ను జీతం పైసలు అంటే నేను ఎడికి వెళ్ళాలి చెప్పు? పైన మా కంపెనీ మేము ఉండయి, పైన నాకు సార్లు ఇస్తా, నేను నీకు ఇస్తా. 6 నెలలకు ఇక్కడ రూపాయి ఇచ్చేది, నువ్వు పని చేసుకో ఫస్ట్. అన్నకి ఇట్లా అనుడు కరెక్ట్ కాదన్న. ఇంటికాడ పరిస్థితి మంచిగా లేకున్నా నా భార్య మెడల పుస్తకాలు అమ్మి మరి ఏజెంట్కి పైసలు కట్టచ్చిన అన్న. కొద్దిగా అర్థం చేసుకో అన్న. అరే నీ పరిస్థితి అర్థం చేసుకో, నేనేం చేయాలరా? నాకు పైన డబ్బులు అయితే నీకు ఇచ్చేది. అవి గట్లా అనకన్నా దండం పెడతాను. పనిచేసుకున్నాడు నువ్వు, నాకు దండం పెడితే నేనేం చేయాలి? పైసలు లేని కొన్నాడు, పనిచేసుకున్నాడు. నా పరిస్థితి ఏందన్నా నువ్వు అట్లా అంటే? అరే నాకు పైసలు లేదు ఎట్లా ఇవ్వాలి చెప్పు? నాకు పైన డబ్బులు వస్తున్నాయి నీకు ఇచ్చేది. నాడు పనిచేసుకోమన్నాడు, పోనాడు. మా తమ్ముడు పోయి 3 నెలల దినం అవుతుంది. నిన్న మా అమ్మ నాన్న ఫోన్ చేస్తే మాట్లాడిరట, పైసలు పంపిస్తా అన్నాడట. ఆడు పైసలు పంపిస్తే ఊరోళ్ళందరికీ కొన్ని అప్పులన్నా ముడతాయి. తర్వాత ఇంకా 3 నెలలకు మా తమ్ముడు పైసలు పంపిస్తే మా అత్తారింటికి పోయి మంచిగా ఉండాలి మా ఆయనతో. మా ఆయన ఎట్లుండో ఏమో. ఆడు కొట్టిండన్న అల్లరి ఒక పక్క ఉంటే ఏం చెప్తుండో, ఎప్పుడు దొరకపోతాడో అన్న బాధ ఇంకొక పక్క ఉంది. ఇవన్నీ విడిచబెడితే పాపం మా తమ్ముడు మా అందరి కోసం అని కొడుకును అని పిల్లలు నిడిసబెట్టి అని సంతోషాన్ని నిడిసబెట్టి అక్కడ పోయి ఉన్నాడు. ఎన్ని బాధలు పడుతుండో ఏమో నా తమ్ముడు అక్కడ. దేవుడా మా తమ్ముడు మంచిగా ఉండేటట్టు ఇవ్వడు తండ్రి. చిన్నానికి ప్రాణం మంచి లేదని నాకు చెప్పిన. 3 నెలలకు జీతం పడుతుందని అన్నాడు. మరి 3 నెలలు అవుతుంది, జీతం పడ్డదో పంపించమనాలి. అన్నీ మంచి హాస్పిటల్లో చూపేయాలి. మా తమ్ముడు పైసలు పంపిస్తే మా అత్తారింటికి పోయి మంచిగా ఉండాలి మా ఆయనతో. కొడుకు ఇప్పుడు 3 నెలలు అయిపోయి పైసలు పంపిస్తే ఎక్కడ బాకీలు అక్కడ కట్టచ్చు. ఆడ పైసలు పంపించినాక బాకీలు కట్టుకున్నంతే. పైసల కోసం దేశంగా దేశం వచ్చా
నన్ను కట్టుకున్న భార్యను, అమ్మా నాన్నల్ని అందరిని వదిలేసి ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు వాళ్ళందరి కష్టాలు ఆదుకోనప్పుడు నేను ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక అక్కకి తమ్మునిగా ఓడిపోయాను. ఇప్పుడు వాళ్ళందరికీ నేనేం చెప్పాలి? అమ్మా నాన్న నన్ను క్షమించండి. మీ అందరినీ కష్టాల్లో నెట్టిన వెళ్ళిపోతున్నా. మీ అందరికీ దూరంగా నన్ను క్షమించండి. హలో హలో ఎవరు? ఫోన్ చేసి మా ఆయనకేం కాలేదు. ఏమంటే ఎందుకు ఎడుతున్నావు? చెప్పురా చెప్పు ఎందుకు వెళ్తాను? ఏమైందట అడిగి మంచిగా బయట దేశం నుంచి వెళ్ళే కదా ఫోన్ వచ్చింది. తమ్ముడు చేసిండా ఏమన్నా? ఏమైంది? చెప్పండి మాకు ఎట్లా? అరే తమ్ముడు తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకండి. నిన్ను నమ్ముకొని నీ వెనకాల నీ కుటుంబం ఉంది. వాళ్ళ గురించి ఆలోచించు. సమాజంలో ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఎంతోమంది మోసపోయారు నకిలీ ఏజెంట్లను నమ్మి. ఎవరిని నమ్మి మోసపోకండి. జాగ్రత్త.